ప్రియదేవుని బిడ్డలారా, ప్రతి ఉదయకాలం ఎంతో ఆత్మీయంగా చక్కగా దేవాతి దేవుడి మనతో మాట్లాడుతున్నాడు కదా. ఈ ఉదయకాలం దేవుడు ఏ వాక్కు ఇస్తున్నాడు చూద్దామా? పరిశుద్ధ లేఖన గ్రంథంలో మత్తయి శుభవార్త 2వ అధ్యాయం 5వ వచనం చదువుకుందాం. యూదా దేశము బెత్లెహేములోనే ఏలయనగా, యూదా దేశపు బెత్లెహేమ, నీవు యూదా ప్రధానుల్లో ఎంత మాత్రమును అల్పమైన ధనము కావు. ఇశ్రాయేలును నా ప్రజలను పరిపాలించు అధిపతి నీలో నుంచి వచ్చును. ఈరోజు దేవుడు ఇచ్చిన బలమైన వాక్కు దేవుని బిడ్డలారా, యూదా దేశపు బెత్లెహేమ, నీవు యూదా ప్రధానుల్లో ఎంత మాత్రమును అల్పమైన ధనము కావు. ఎందుకంటే నీలో నుంచి ఈ లోకాన్ని పరిపాలించే మంచి పరిపాలించే అధిపతి నీలో నుంచి వచ్చును. ఈరోజు ఈ వాక్కు నీకే ఇస్తున్నాడు దేవుని బిడ్డలారా. ఎందుకంటే నేను తక్కువ దానను, నేను అల్పమైన దానను, ఎందుకు పనికిరాని దానను, నా వల్ల ఏం కాదు, నేనేం చేయలేను, నా వల్ల ఏది ఈ భూమి మీద ఏ పని జరగదు, నేను బ్రతుకుట వేస్తూ, నేను బ్రతుకుంటే ఏమి సాధించలేను, నేను ఎవరికి ఉపయోగంగా లేను, ఎవరికి మేలుకరంగా లేను, నా వల్ల ఏది జరగట్లేదని ఒకవేళ బాధపడుతూ ఉంటే ఈరోజు దేవుడు నీతోనే మాట్లాడుతున్నాడు. నీవు ఎంత మాత్రమో అల్పమైన దాని కావు. ఎందుకంటే దేవుని బిడ్డలారా, పనికిరాని వాటిని పనికొచ్చే వాటిగా వాడడంలో దేవునికి మించిన వారు ఈ భూమి మీద ఎవరూ లేరు. ఎందుకంటే మనుషులు నిన్ను త్రోసివేయచ్చు, మనుషులు నిన్ను తృణీకరించవచ్చు, మనుషులు నేను పక్కన పెట్టేసేయచ్చు. ఎందుకంటే మనుషులకు కావాల్సిన ఉపయోగకరమైన వారే, పనికొచ్చే వారే, వాక్యాలు ఉన్నవారే. కానీ దేవుడు మాత్రం ఎప్పుడు కూడా ఆయన అద్భుతాలైన ఆశ్చర్య కార్యాలైన ఆయన సృష్టి ఎలా ఆరంభమైందంటే ఆయన ఎప్పుడు కూడా చిన్న వాటిని ఎంపిక చేసేవాడు, అల్పమైన వాటిని ఎన్నుకునేవాడు, తక్కువ వాటిని ఏర్పరచుకునేవాడు, విరిగిపోయిన దానిని, నలిగిపోయిన దానిని, పనికిరాని దానిని ఉపయోగించుకుని అద్భుతంగా తన కార్యాన్ని బయటకు తీసుకొచ్చేవాడే. అందుకని ఆయన పశువుల పాకలో జన్మించాడు. ఆయన ఎప్పుడు కూడా దీనమైన వాటిని, తగ్గించుకునే వాటిని, అల్పమైన వాటిని, ఎన్నిక లేని వాటిని ఏర్పరచుకుని దానిలో నుంచి అద్భుతాన్ని బయటకు తీసుకొచ్చేవాడు. కనుకనే ఈరోజు దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. నీవెంత మాత్రము కూడా అల్పమైన దానివి కాదు, అల్పమైన వాడవు కాదు. ఒకవేళ మనుషులు నిన్ను తృణీకరిస్తున్నా, మనుషులు ద్వేషిస్తున్నా, మనుషులు ఏది నీలో లేదని చెప్తూ ఉన్నా దేవుడు అంటున్నాడు, నీలో నుంచి నేను వస్తా, నీలో నుంచి నా నామాన్ని మహిమ తెచ్చుకుంటా, నీలో నేను ఉన్నాను. నీ యొక్క హృదయాన్ని నాకిస్తే ఆ హృదయంలో నేను ఉంటాను. కాబట్టి ఈ లోకంలో ఉన్న వారి కంటే కూడా గొప్ప కార్యాలు నేను చేయగలిగిన వాడను. కాబట్టి నన్ను నీవు చేర్చుకోగలిగితే నిన్ను ఉపయోగకరమైన పాత్రగా మారుస్తా, నిన్ను అద్భుతంగా ఆశీర్వదిస్తా, పనికొచ్చే పాత్రగా మారుస్తా, మహిమతో నింపుతా, ఎన్నిక లేని నిన్ను ఎన్నికైన జనాంగంగా మారుస్తా, పేరునిస్తా, ఖ్యాతిస్తానని దేవుడు తెలియజేస్తూ ఉండగా ఈ లోకాన్ని పరిపాలించేవాడు నీలో నుంచి బయటకు వచ్చును. కాబట్టి నేను చూస్తున్న వారు, నీ యొద్దకు వస్తున్న వారు, నీలో నుంచి దేవుడిని వారు చూస్తూ ఉంటే ఖచ్చితంగా నీ యొద్దకు వస్తారు. వారి అవసరాలను బట్టి, అక్కర్లను బట్టి, ప్రార్థనను బట్టి, సహాయాలను బట్టి నీ యొద్దకు వచ్చి నిన్ను అడిగే విధంగా, నీ ద్వారా దేవుని మార్గాలు తెలుసుకునే విధంగా దేవుడు నీ పట్ల ఈ అద్భుతాలు చేయబోతూ ఉండగా ఎక్కడ నీవు తక్కువగా ఉద్దేశించుకోవడం, ఎక్కడ నీవు తక్కువగా ఆలోచించుకోవడం, ఇదేమీ చెయ్యొద్దు. ఇదంతా సాతాను యొక్క ఆలోచనలు. దేవుని బిడ్డలారా, దేవుడు మాత్రం నువ్వు గొప్ప వ్యక్తివి, నువ్వు శ్రేష్టము, నీవు నాకు ప్రియమైన బిడ్డవి, నువ్వు నాకు చాలా అవసరమైన బిడ్డవి, నీ వల్ల చాలా పని ఉంది, నీ వల్ల చాలా నా నామానికి మహిమ ఉంది, నా రాజ్యానికి, నా పరిచర్యకి, నా యొక్క ప్రజలకి నీవు చాలా ఉపయోగం అని దేవుడు మాట్లాడుతూ ఉండగా యూదా ప్రధానులలో అంటే విలువైన వారి అందరిలో కంటే కూడా నువ్వెంత మాత్రం అల్పమైన దానివి కావు, అల్పమైన వాడవు కాదు అని దేవుడే తెలియజేస్తూ ఉండగా ఎక్కడ బలహీన పడక దేవుడి శక్తిని బట్టి, దేవుని నామాన్ని బట్టి, ఆయన వచ్చిన ఈ యొక్క అద్భుతమైన ప్రత్యేకతను బట్టి అందరినీ ప్రేమించేవాడు, అందరినీ వాడేవాడు, అందరినీ ఆశీర్వదించేవాడు, అందరినీ ఎంపిక చేసేవాడు. కనుక ఎక్కడ బలహీనం కాక ఈ వాగ్దానాన్ని గట్టిగా పట్టుకో. ఎప్పుడు నీ హృదయంలో దేవుడిని పెట్టుకొని ముందుకు వెళ్ళు. దేవుడు నీ వల్ల సరదా గొప్ప కార్యాలు జరిగించబోతున్నాడు. ప్రతి విషయంలో ఆయన దిగి వస్తూ ఉండగానే పరిస్థితులు అన్నీ చక్కబడబోతున్నాయి, అన్ని మార్గాలు తెరపడబోతున్నాయి, అన్ని ద్వారాలను దేవుడే తెరిచి అత్యధికంగా ఆశీర్వదించే దినాల్లో మనం ముందు ఉండగా సంతోషిద్దాం, ఆనందిద్దాం, వాగ్దానాన్ని బట్టి ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడా, మహోన్నత, గొప్పదేవ, ఈ దినం మీరు మాకు ఇచ్చిన బలమైన వాక్కును బట్టి నీకు మహిమ. ఎంతమంది బిడ్డలతో మీరు మాట్లాడుతున్నారో వారు ఎంత మాత్రము అల్పమైన వారిగా కాకుండా ఉపయోగకరమైన బిడ్డలుగా, ఆశీర్వాదానికి అర్హులుగా, ప్రత్యేకించబడిన వారిగా ప్రత్యేకంగా దీవించి నీ ఘనమైన నామానికి మహిమ తెచ్చుకున్నాయ్యా. ఎంతమంది వారి హృదయంలో నిన్ను పెట్టుకుంటున్నారు, నిన్ను ఆహ్వానిస్తున్నారు, నిన్ను వారి జీవితంలో ఉంచుకుంటున్నారు. అత్యద్భుతంగా విలువైన గొప్ప కార్యాలు జరిగిస్తూ అద్భుతంగా ప్రభా మెండైన దీవెనలతో కుమ్మరించి నీ ఘనమైన నామాన్ని మహిమ తెచ్చుకునే వానిగా ఒక్కొక్కరిని లేవనెత్తి ముందు కొనసాగించి బర్త్డేస్, మ్యారేజెస్
జరుపుకుంటున్న వారికి ప్రత్యేకమైన దీవెనలు ఇస్తూ ప్రత్యేకమైన కృపను చూపించి నజరేయుడైన యేసుక్రీస్తు నామం పేరట అడిగి వేడుకొని ప్రార్థిస్తూ నామ గొప్ప తండ్రి ఆమేన్. మంచి లైక్ షేర్ కామెంట్ చేస్తూ దైవికంగా సిద్ధపడండి. ఈ దిన వాగ్దానం పదే పదే చూస్తూ బలం ఉందండి. అనేకులు పంపిస్తూ షేర్ చేస్తూ అనేకులు బలపరచండి. ఉదయకాలపు ఆరాధన జరిగించబడుతూ ఉన్నాయి. 4 గంటల నుంచి 5 గంటల వరకు కలుసుకోండి. లైవ్ ఇస్తున్నాం పాస్టర్ చర్చ్ అనేటువంటి యూట్యూబ్ ఛానల్ నుంచి. కాబట్టి మీరు అందరూ కలుసుకోవచ్చు. దైవికంగా దీవించబడతాం.